ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచ కప్ 2026లో భాగంగా పూల్ డిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు 6-1 తేడాతో అద్భుతమైన ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు కనబరిచిన టీమిండియా మొదటి 3 క్వార్టర్లలోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 11వ నిమిషంలో సునీలిత టొప్పో ఫీల్డ్ గోల్తో భారత ఖాతా తెరవగా, 17వ నిమిషంలో నవనీత్ కౌర్, 25వ నిమిషంలో సుశీలా చాను పెనాల్టీ కార్నర్లను విజయవంతంగా గోల్స్గా మలచడంతో తొలి అర్ధభాగంలోనే భారత్ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మూడో క్వార్టర్లో మరింత ఉత్సాహంగా ఆడిన భారత క్రీడాకారిణులు ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడ్డారు. 38వ నిమిషంలో దీపికా సెహ్రావత్, 44వ నిమిషంలో లాల్ రెమ్సియామి, అలాగే 45వ నిమిషంలో సాక్షి రాణా వరుసగా గోల్స్ సాధించడంతో భారత్ స్కోరు బోర్డు 6-0కి చేరింది. చివరి క్వార్టర్లో దక్షిణాఫ్రికా జట్టు తీవ్రంగా ప్రయత్నించి 55వ నిమిషంలో కైలా డివాల్ ద్వారా ఒకే ఒక పెనాల్టీ కార్నర్ గోల్ను సాధించగలిగింది. ఈ భారీ విజయంతో భారత జట్టు పూల్ డి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా, దక్షిణాఫ్రికా జట్టు టైటిల్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ టోర్నమెంట్లో భాగంగా భారత్కు ఇప్పుడు ఇంగ్లాండ్తో అత్యంత కీలకమైన ఆఖరి పోరు మిగిలి ఉంది. ఆగస్టు 20న జరగనున్న ఈ మ్యాచ్లో భారత జట్టు కనీసం డ్రా సాధించినా సరే తదుపరి రౌండ్కు సులభంగా అర్హత సాధించే బలమైన అవకాశం ఉంటుంది. ఇప్పటికే చైనాతో జరిగిన మ్యాచ్ను డ్రాగా ముగించడం ద్వారా భారత్ విలువైన పాయింట్లు సాధించడం ప్రస్తుత స్థితిలో జట్టుకు ఎంతో లాభదాయకంగా మారింది. ఇంగ్లాండ్తో జరిగే ఈ ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ ఇదే జోరును కొనసాగించి తమ అగ్రస్థానాన్ని కాపాడుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ప్రపంచ కప్ నాకౌట్ దశలకు చేరాలంటే ఈ మ్యాచ్ ఫలితం భారత జట్టుకు చాలా కీలకంగా ఉంది. దేశం గర్వించేలా రాణిస్తున్న మన మహిళా హాకీ క్రీడాకారిణులు ఈ కీలక పోరులను అద్భుత ప్రదర్శన కనబరుస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.